హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. దీనికి 5 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. డబుల్ క్రోషెట్తో ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా 18 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఎల్లో కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎల్లో కలర్ అటాచ్ చేసిన తర్వాత ఒక్కో లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసాక మళ్ళీ 3 వదలాలి. ఇలా 4 అయిన తర్వాత 1 2 3 వదిలి ఈ థర్డ్ దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత మళ్ళీ 1 2 3 వదిలేసి ఈ లూప్లో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా 4 చప్పుని ఇలా వేసిన తర్వాత 1 2 3 4 5 6 వస్తాయి. వీటి మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇలా వైట్ అటాచ్ చేసుకుని 4 వేసాం కదా, ఈ టూ మధ్యలో తీసుకొని ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. కానీ ఇవన్నీ ఒకేసారి కలుపుకోవాలి, దేనికది విడివిడిగా వేయకుండా. 3 వేసిన తర్వాత 1 2 ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇప్పుడు స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ 4 మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక్కసారిగా తీసుకుని స్లిప్ నాట్ తోటి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే మిగతా కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి బ్లాక్ అటాచ్ చేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్తో ఈ లైన్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలాగే ఈ చైన్లన్నీ బ్లాక్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఎల్లో అటాచ్ చేసుకోవాలి. ఇది సింగిల్ క్రోషెట్తో వేసుకోవాలి ఈ లైన్ మొత్తం. ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత దీనికి వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా వైట్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్ మనం కింద ఎలా అయితే వేసుకున్నామో అలా 3 తీసుకోవాలి. ఇలా 3 తీసుకొని స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ ఈ పక్కనే మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 నుంచి తీసుకొని ఒకేసారి స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఎల్లో అటాచ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇలా డబుల్ క్రోషెట్తో ఈ చైన్ ఫిల్ చేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్లో ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకొని నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి.
ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకుని నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ చైన్లో కూడా ఫస్ట్ సింగిల్ క్రోషెట్తో స్టార్ట్ చేసి డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ సింగిల్ క్రోషెట్తో ఎండ్ చేయాలి సేమ్ అదే చైన్లో. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.